ప్రాంతం రాజీవ్ గృహకల్ప కాలనీలో ఉన్నటువంటి ఒక ఇంటిలో ఆమెను పెట్టి అక్కడే వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆ ఇంటి పక్కనే ఉన్నటువంటి మరో మహిళతో కూడా అతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. మొత్తం ముగ్గురితో ప్రస్తుతం ఆయన కాపురం చేసే పరిస్థితి ఏర్పడింది. గత 4 ఏళ్లుగా వెంకటలక్ష్మి అనే మహిళతోటి ఏదైతే మారికొలస ప్రాంతంలోని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో ఆమెను కూడా చివరికి చంపాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ముగ్గురితోని ఒక సంబంధాల కారణంగాన ఈ యొక్క కాపురం కొనసాగిస్తూ ఉంటే చివరికి కొన్ని ఇంట్లో ఇబ్బందులు ఇవి ఏర్పడడం జరిగింది. దీంతో ఆమెను కూడా హతమార్చాలని ప్లాన్ చేసి ఈ నెల 1వ తేదీన సాయంత్రం ఎంబీపీ కాలనీలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ వద్ద బండిలో పెట్రోల్ కొట్టించి అదేవిధంగా మరొక బాటిల్లో కూడా పెట్రోల్ కొట్టించి ఆమెతో పాటు విశాఖ బీచ్ అలాగే కొన్ని పరిసర ప్రాంతాల్లో తిరిగిన తర్వాత సాయంత్రం చేసి నగర శివారు దాకమరి ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆమెను వెంకటలక్ష్మిని హత్య చేసి ఆ పెట్రోల్ పోసి అంటించడం జరిగింది.